కొత్తగూడెంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ 2026 కార్యక్రమాన్ని 3 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో కొత్తగూడెం రైతు బజార్ వద్ద ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీఎస్పీ మాట్లాడుతూ ప్రమాద రహిత రాష్ట్రంగా ఉండాలని ముఖ్య ఉద్దేశంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు। ఇక వ్యాధుల వలన మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని, రోడ్డు ప్రమాదం వలనే మరణాల సంఖ్య పెరిగాయని తెలిపారు। రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పోలీసులు అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రమాదాల సంఖ్య అదుపు కాకపోవడం విచారకరమన్నారు। మన ఎమ్మెల్యే సార్ గారికి మరియు మా డిఎస్పీ గారికి ప్రజల్లో ప్రమాదాల పట్ల జాగ్రత్తలు తెలియజెప్పడం కోసం ఎప్పుడు జరుపుతూనే ఉంటారు। ఎప్పుడు జరుపుతున్నా యాక్సిడెంట్ సంఖ్య తగ్గట్లేదు। అసలు జరగకపోతే ఇంకా ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గకపోవచ్చు। అంటే డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది, ఏ సంవత్సరం ఎంత అనేది మీ దగ్గర ఉండాలి డేటా। తగ్గుముఖంగా పెరిగింది, వెంకటేజ్ పెరుగుతుంది, జనాభా పెరుగుతారు అండ్ పర్సంటేజ్ కూడా తీయాలి। పర్సంటేజ్ తీస్తే తగ్గుముఖంగా పర్సంటేజ్ ప్రకారంగా ఏది కదా అవన్నీ చూడాలి। సో అట్లా దానికి సంబంధించినటువంటి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జరిగే జరుగుతుంది। దీనికి పరిష్కారం ఏంటి అంటే మీరు ఒక్కరితోనే ఉండదు, యాక్సిడెంట్ అనేది ఇద్దరితో ఉంటుంది। మీరు ఎంత జాగ్రత్త ఉన్నా ఇంకోటి కూడా అట్లనే ఉంటాడు। నేను మీకు ఉదాహరణ చెప్తాను। నేను ప్రయాణించే కారు 3 సార్లు గుర్తింది, 3 సార్లు 4 సార్లు, అన్ని సార్లు ఎట్లా బయటపడ్డాం। 2 సార్లు అయితే ఎమ్మెల్యే ఉన్నప్పుడే, 2 సార్లు టీవీ నుండి వచ్చింది। ఒకటేమో మనకు తెలియదు, వెళ్తున్నప్పుడు చుట్టూ వర్షం వస్తుంది, అది చిన్న ఇట్లా వాళ్తా ఉంది, పెద్ద చెట్టు పెద్ద ఉంది, గాంధీనగర్ అసెంబ్లీ సమావేశం పంచాయతీ ఇప్పుడు కాదు, వెళ్తా ఉన్నా నేనే ఎలక్ట్రిక్ చూసి కార్ ఆపేది అన్నా, అక్కడ సడన్ గా ఆపేది, అది వచ్చి దీని పడింది। ఏదో ముందు ఈ మీద నీకు హక్కు లేదు, నా మీద నాకు హక్కు లేదు। మనందరూ సమాజానికి ఒక బంధీలు, చట్టానికి లోబడి ఉండాలి। సో అది ఒకటి। రెండోది, ఈ నా ఆలోచన ఏంటంటే స్కూల్ డేస్ నుంచి స్కూల్లోనే పిల్లలు చదువుకునే పిల్లలకి మర్యాదలు ఎట్లా ఉండాలి, పెద్దల పట్ల ట్రాఫిక్ నియమాలు ఎలా ఉండాలి, ట్రాఫిక్ ఎలా జరపాలి, ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తలు నేర్పుతూ ఉండాలి। ఆ విధంగా నేర్పి చైతన్యం కొద్దిగా పెరుగుతూ ఉండాలి। అప్పుడు కూడా కొన్ని జరిగితే అది మనం